అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కొన్ని సినిమాలు కొంతమంది హీరోలు చేయాలి. అవి మిస్ అయ్యి వేరే హీరోలకి వెళ్తూ ఉంటాయి. ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత మేము షాక్ అవుతున్నాం. యాస్ ఎ ఫ్యాన్స్ కూడా చాలా మంది అర్రే భలే సినిమా మిస్ అయింది. అంటే రీసెంట్ గా కూడా అండ్ మన మురళీమోహన్ గారి ఇంటర్వ్యూ ఇలాంటి ఇంటర్వ్యూ చూసినప్పుడు కొన్ని బయటకు వచ్చాయి అనమాట. లైక్ అతడు ఉదయ్ కిరణ్ గారు చేయాల్సింది అలా ఆగిపోయింది. ఈ డిస్కషన్ ఎప్పుడైనా జరిగేదా, లేకపోతే మీరు విన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? మంచి మంచి సినిమాలు మిస్ అయినాయి ఈ టైప్ లో ఏమన్నా, ఉదయ్ మంచి సినిమాలు మిస్ చేసుకున్నాడు, లేకపోతే దాని వెనక రీజన్స్ ఏమన్నా మీతో షేర్ చేసుకోవటం అలా ఉదయ్ అన్న ఇప్పుడు అంత లేదండి నాతో ఎప్పుడు. బట్ హీ డిడ్ టెల్ అ కపుల్ ఆఫ్ మూవీస్ దిస్ ఐ వాజ్ సపోజ్ టు డూ విత్ సమ్ కారణాల వల్ల అవ్వకపోవడము అండ్ అట్లా, బట్ నాట్ వెరీ ఇన్ డీటెయిల్. ఎప్పుడు నాతో ఇంకా ఆఫ్టర్ ఫస్ట్ 3 మూవీస్ తర్వాత అంత డీటెయిల్ గా నాతో ఎప్పుడు షేర్ చేసుకోవడం అవ్వలేదు. ప్రెసెంట్ ఆయన లేకపోవటం సో ఏం కోల్పోయింది ఉదయ్ కిరణ్ గారి ఫ్యామిలీ గానీ, లేకపోతే ఉదయ్ కిరణ్ గారి అక్క గాని అంటే ఏం చెప్తారు? ఎవ్రీథింగ్, ఐ హావ్ లాస్ట్ మై ఎవ్రీథింగ్ అన్నట్టు. బికాస్ ఇంకా వి బోత్ వర్ వెరీ వెరీ అఫెక్షనేట్. ఏదైనా మంచి చెడు అయితే వెంటనే ఐ యూస్ టు షేర్ విత్ హిమ్. అండ్ అమ్మ కూడా చనిపోయారు. అమ్మ 2006లోనే చనిపోయారు. దాని తర్వాత వి బోత్ గాట్ మచ్ మోర్. ఇంకా మా ఇద్దరికి వి వర్ వెరీ మచ్ అటాచ్డ్. సో ఏదైనా లైక్ వెంటనే వాడికి ఫోన్ చేసి షేర్ చేసుకోవడము. అండ్ ఇక్కడ ఈవెన్ ఒకసారి మా వాడికి బాగాలేదంటే వెంటనే టికెట్ బుక్ చేసుకుని అక్కడికి వచ్చాడు. వచ్చి మా వాడిని ఇంటికి పోయి తీసుకుని వాడి దగ్గర పెట్టుకుని, సో అట్లా నాకు యూనో ఇట్స్ అ వెరీ బిగ్ లాస్ యాక్చువల్గా. అందుకే నాకు అసలు ఇంకా హైదరాబాద్తో కూడా టచ్, హైదరాబాద్ రావాలంటే ఇట్స్ వెరీ వెరీ హెవీ ఫర్ మీ. అంటే మళ్ళీ ఇక్కడికి వస్తే ఉదయ్ గుర్తొస్తాడు నాకు అన్న, బికాస్ నేను ఎప్పుడు వచ్చినా అండి, ఈవెన్ ఇఫ్ హీస్ ఇన్ ద షూట్ హీ యూస్ టు కమ్ టు రిసీవ్ మీ. అండ్ నేను వెళ్తున్నానంటే హీ యూస్ టు కమ్ అండ్ డ్రాప్ మీ. అండ్ అప్పట్లో లాస్ట్లో ఇంకా బాగా వాడిని గుర్తుపట్టేవారు. రే నిన్ను గుర్తుపట్టేస్తారా నువ్వు ఓపెన్ చేస్తే, ఏం పర్వాలేదక్క నిన్ను అట్లా పంపిస్తాను అని హీ యూస్ టు కమ్. అండ్ హీ యూస్ టు కమ్ టిల్ ఇన్సైడ్ అండ్ డ్రాప్ మీ. అండ్ హీ యూస్ టు బీ మాబ్డ్. అది కూడా వాడు భరించి వచ్చేవాడు. అండ్ అలా ఇంకా నా అన్న వాళ్ళు యూనో సో క్లోజ్ టు హార్ట్ అని రియల్లీ ఫీల్. ఆ ఎయిర్పోర్ట్ దిగంగానే ఐ మిస్ దట్ వార్మ్త్. ఎలాంటి సిచ్యువేషన్స్ లో మీకు బాగా ఆ పెయిన్ గుర్తు రావటం, ఉదయం ఉంటే బాగుండు, లేకపోతే ఉదయం ఉంటే ఇలా ఉండేది కదా, ఎలాంటి సిచ్యువేషన్ లో గుర్తు వస్తాం? అంటే నాకు తెలిసి ఒక 10 years అవుతుంది అటు ఇటుగా ఆయన మనం మధ్య మిస్ అవ్వటం. బట్ మీకు అంటే మాకు ఎప్పుడు చూసినా ఏదో ఒక న్యూస్, మేము ఎప్పుడు ఆయన మాకు గుర్తొస్తూనే ఉంటారు ఆయన బర్త్డేకి. బట్ మీకు యాజ్ ఏ ఓన్ సిస్టర్ గా మా అన్ని స్పెషల్ డేస్ కి ద ఫస్ట్ కాల్ వి రిసీవ్ ఇస్ ఫ్రమ్ హిమ్. మా వెడ్డింగ్ డే కానీ, నా బర్త్డే కానీ, పిల్లల బర్త్డేస్ కానీ, December 31st కానీ, ఫస్ట్ విష్ వాజ్ ఫ్రమ్ హిమ్ ఆల్వేస్. That one thing is always a vacuum maku. And every good and bad, like even after he got into film, I follow all these media. ఏదన్నా వాడి మీద న్యూస్ వచ్చినప్పుడు వెంటనే ఐ కాల్ హిమ్, రే నిన్ను ఇట్లా రాశారా నీ మీద, అక్క పట్టించుకోవద్దక్క, డోంట్ రీడ్ ఆల్ దట్. ఎక్కడో చాలా ప్రేస్ చేస్తే ప్రైజెస్ పట్టించుకోవద్దు, అది పట్టించుకోవద్దు. జస్ట్ యు బీ హ్యాపీ దట్ ఐఎమ్ డూయింగ్ మై జాబ్. నేను బాగా చేస్తున్నాను, నాలో ఏమైనా తప్పు ఉంటే అది చెప్పు. ఇఫ్ యూ డిడ్ంట్ లైక్ ఎనీథింగ్ ఇన్ మీ అది చెప్పు, నువ్వు డోంట్ గో బై ఆల్ దట్ మీడియా అలా అనమాట. సో ఈవెన్ వెన్ ఐ రీడ్ సమ్ న్యూస్ అండ్ నువ్వు అసలు డోంట్ రీడ్ ఆల్ దిస్, ఎందుకు ఊరికే అవన్నీ చదువుతావు, నువ్వు టెన్షన్ పెట్టావు, నన్ను ఊరికే అడుగుతుంటావు, క్వశ్చన్స్ అడుగుతుంటావు. అంటే ఏదైనా మూవీ కనుక సరిగ్గా ఆడకపోతే ఆబ్వియస్లీ ఏదో ఆర్టికల్స్ వస్తుంటాయి కదా, సో అలా పట్టించుకోద్దక్క, ఈచ్ స్టెప్పింగ్ స్టోన్ తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలంతే అలా అని చెప్పేవాడు. అండ్ ఈవెన్ వెన్ ఐ సీ ఆల్ దీస్ అప్పుడు వాటితో క్లోజ్ గా ఉండే యాక్టర్స్ మూవీస్ చూస్తున్నప్పుడు కూడా, అండ్ నాని గారిని కూడా వి మెట్ ఇన్ హిస్ మ్యారేజ్. సో ఇప్పుడు మొన్న నాని గారి మూవీ చూస్తుంటే కూడా ఐ వాస్ ఫీలింగ్ దట్ ఉండింటే ఉదయ్ ఇంకా లాస్ట్ మూమెంట్ లో మీకేమన్నా చెప్పుకోవాలి అని మిస్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా ఉదయన దగ్గర నుంచి? అంటే ఇప్పుడు ఏదో అవి మళ్ళీ పాతయ్యన్ని నేను తీయటం నాకు ఇష్టం లేదు, అవన్నీ అందరికీ తెలిసినాయి. అండ్ మీరు చాలా హ్యాపీ మూమెంట్ లో వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఏడిపించాలని ఉద్దేశం నాకు లేదు. బట్ ఆ చివరి మూమెంట్ లో ఎప్పుడైనా మీతో షేర్ చేసుకోవాలని మీకు చెప్పకపోవటం మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? He never expressed anything like that. That's what, and he never expressed anything. Even that day morning,
Even the day this happened, that day morning we were on call for nearly 15 minutes. He spoke very peacefully. He spoke very peacefully and general family issues మాట్లాడుకున్నాము. And he was very calm. He was very calm. And he was always saying that ఇట్లా అంటే కొంచెం అప్పుడు డౌన్లో ఉండేవాడు కదా, ఏంటమ్మా వాట్ ఆర్ యూ థింకింగ్ అంటే, నో అక్క, ఐ విల్ కమ్ బ్యాక్, ఐ విల్ బౌన్స్ బ్యాక్, ఐ విల్ కమ్ బ్యాక్ విత్ అ బ్యాంక్, డోంట్ వరీ అనేవాడు. హీ నెవర్ అంటే బాధ పెట్టాడు, ఒకళ్ళని బాధ పెట్టాడు, తను టెన్షన్ తనే పెట్టేసుకుంటాడు. హీ విల్ నాట్ షేర్ నార్మల్గా. సో నేనే అడిగేదాన్ని, బికాజ్ అప్పుడు కొంచెం డౌన్ లో ఉండేవాడు లాస్ట్ లో కొన్ని మూవీస్ లో. నేనే అడిగేదాన్ని, ఏమ్మా హౌ ఆర్ యూ ఫీలింగ్, డోంట్ వరీ అక్క, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్, ఐల్ కమ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్ అని అనేవాడు. హీ నెవర్ యూస్ టు షేర్ ఎనీథింగ్. ఓకే, అంటే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అండ్ అంటే ఇంద్రా సినిమా ఆడియో లాంచ్లో కూడా అసలు చిరంజీవి గారి గురించి ఆయన మాట్లాడింది ఇప్పటికీ చిరంజీవి గారి బర్త్డే అయినా, ఉదయ్ కిరణ్ గారి బర్త్డే అయినా ఆ వీడియో పడాల్సిందే. అండ్ చేతులు పట్టుకుని కూడా అంత చల్లగా ఉంటాయి చేతులు అని. సో నేను కూడా కొన్ని విన్నాను, ఆ కెరీర్ స్టార్టింగ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టినప్పుడు ఏమన్నా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా, లేకపోతే ఇంట్లో ఏమన్నా కొనాలనుకున్నా కూడా ఏదో చిరంజీవి గారికి ఒక చెప్పి సలహా తీసుకునే వాళ్ళని విన్నాను. ఎలా ఉండేదక్క అప్పుడు చిరంజీవి గారితో ఉదయ్ కిరణ్ గారు? చాలా క్లోజ్ అసోసియేషన్. హీ వాజ్ లైక్ హిస్ గాడ్ ఫాదర్ యాక్చువల్ గా. ఈవెన్ there were times that he went and he discussed about the movies also. Story విని వెంటనే he used to go and talk to him about that story and he used to take his suggestions. ఒక టైంలో he was his god father లాగానే ఉండేవారు. అండ్ ఆ ఇంద్రాలో డిస్కస్ చేసిన ఇన్సిడెంట్ కూడా ఇట్ వాస్ సచ్ అ మెమరబుల్ ఇన్సిడెంట్. ఈవెన్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ కాబట్టి లైక్ అదే. సో ఆ అవార్డ్ ఫంక్షన్ కి మాకు పార్సల్ రాలేదు. అమ్మ చిరంజీవికి భానుప్రియ గారికి అనుకుంటాను బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది. సో మా చిరంజీవి గారు వస్తున్నారమ్మా, వెళ్ళాలమ్మా, మనం చిరంజీవి అంకుల్ని చూడాలమ్మా, ఎట్లా ఒకట్లా వెళ్దాము అని. సో ప్రెస్ ద్వారా దూరామన్నమాట, ప్రెస్ టికెట్ లో ప్రెస్ దూరి కూర్చున్నాము. అండ్ అక్క నాకు ఒక్కసారి వాళ్ళు అక్కడ కూర్చోడం చూసి, అక్క నాకు ఒక్కసారి చిరంజీవి గారు చేపట్టుకోవాలని ఉందంటే, రా పోదాం మనం, విల్ ట్రై టు ఆస్క్ ద సెక్యూరిటీ గైస్ అండ్ స్టేజ్ వెనకాల నుంచి వెళ్ళడానికి ట్రై చేసాం. ఆ సెక్యూరిటీ వాళ్ళు ఆపితే ప్లీజ్ మా తమ్ముడు చాలా పెద్ద ఫ్యాన్ అండి, ఒక్కసారి చిరంజీవి గారిని పలకరిస్తారండి, ప్లీజ్ అండి అని అడుక్కున్నాను నేను ఏదో మెల్లగా. తర్వాత అల్లు అరవింద్ గారు ఆపారు, కొంచెం దగ్గరికి వెళ్ళాక అల్లు అరవింద్ గారు ఆపారు. అప్పుడు ఆయన ఎవరో మాకు తెలియదు, ఇప్పుడు తెలుసు ఆయన ఎవరు. అల్లు అరవింద్ గారు ఆపారు, అంకుల్ మా తమ్ముడు పెద్ద ఫ్యాన్ అంకుల్, ఒక్కసారి చిరంజీవి గారు చేపట్టుకుని వెళ్ళిపోతారు అంకుల్, ప్లీజ్ అంకుల్ అని. వాడు ఇంకా చిన్నవాడు అప్పుడు. అంకుల్ ఒక్కసారి అంకుల్ చిరంజీవి అంకుల్ చేపట్టుకుని వెళ్ళిపోతాను అంకుల్ అని అడుక్కున్నాడు. సో మేమిద్దరు చిన్న చిన్న పిల్లల్ని చూసి ముద్దుగా వదిలేశారు వాళ్ళు. వెళ్ళి పట్టుకుని ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చారు, చిరంజీవి గారు షేక్ హ్యాండ్ ఇచ్చారు, పట్టుకున్నారు. వచ్చి అక్క అంకుల్ చెయ్యి ఎంత చల్లగా ఉంది అక్క, చిరంజీవి అంకుల్ చేయి ఎంత చల్లగా ఉంది, అండ్ నేను ఈ చేయి ఇప్పుడు కడుక్కోను, నేను చిరంజీవి అంకుల్ చేయి పట్టుకున్నాను, నేను ఈ చేయి కడుక్కోను. దట్ వాజ్ హిస్. సో I feel so proud. అవుట్ ఆఫ్ నో ఎక్కడి నుంచో వచ్చిన బాయ్, అలా ఒక ఫ్యాన్ గా ఉన్న బాయ్, అలా ఆయన పక్కన కూర్చుని. అండ్ ఒక్కసారి ఐ థింక్ ఒకే సెట్ లో ఒక సైడ్ వీడ్ షూటింగ్ అవుతుంది, ఒక సైడ్ ఆయన షూటింగ్ అవుతుంది. అప్పుడు ఇంటికి వచ్చి చెప్పాడు, ఐ హావ్ కమ్ టు అ స్టేట్ దట్ పక్కన ఆయన షూటింగ్ అవుతుంది, ఇటు పక్కన షూటింగ్ అవుతుంది అని. సో అలా అన్నమాట వాడు మెట్టు ఎదిగి అండ్ ఫైనలీ అంత క్లోజ్ గా అవ్వడము. సూపర్